వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈ వీడియోలో తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జీవితంలో అత్యంత నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ ఈ శతక సాహిత్యాన్ని ప్రధానంగా విద్యార్థుల్లో మంచి నడవడికను, నైతిక విలువలను పెంపొందించడం కోసం ఉద్దేశించినటువంటి సాహితీ ప్రక్రియే ఈ శతక ప్రక్రియ. అటువంటి శతకంలో వివిధ కాలాలకు చెందినటువంటి ప్రముఖులైనటువంటి శతక కవులు రాసినటువంటి వివిధ శతకాల్లో నుంచి మరి వాటిల్లో కూడా ప్రధానమైన శతకాలను విద్యార్థుల కోసం సుభాషితాలు అనే పాఠ్యాంశం ద్వారా 6వ తరగతి నూతన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కొన్ని శతకాలను రాగయుక్తంగా పాడుకొని ఆ పద్యాలలో నీతిని మన నడవడికలో, ప్రవర్తనలో ఆచరిస్తూ మరి ఉన్నతమైన విద్యార్థులుగా, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ పాఠ్యాంశం విద్యార్థులకే కాకుండా మరి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా శతకాలను అధ్యయనం చేసినట్లయితే మంచి నడవడికను పెంపొందించుకొని ఉత్తమ పౌరులుగా, ఉత్తమ మానవులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు మరి పరీక్షా అంశాల్లో భాగంగా ఈ శతకాలనిచ్చి శతకం రాసినటువంటి కవి కాలం, ఆ శతకం రాసినటువంటి కవి మొదలైనటువంటి అంశాలను అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ శతక కవుల యొక్క కాలాలు, వాళ్ళు రాసినటువంటి ప్రముఖమైన పద్యాల గురించి ఈ వీడియోలో అధ్యయనం చేద్దాం. మిత్రులారా, శతక కవుల కాలం పరిశీలించినట్లయితే భర్తృహరి 7వ శతాబ్దానికి చెందినటువంటి సంస్కృత కవి. తిక్కన, బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. గువ్వల చెన్నడు, పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య, దూర్జటి, తాళ్లపాక పెద తిరుమలాచార్యులు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవులు. మరి ఇక్కడ ఒక సూచన మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కి అప్పల నరసయ్య 7వ తరగతి తెలుగు వాచకం ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన శతక కవిగా, 6వ తరగతి నూతన తెలుగు వాచకం ప్రకారం 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే పక్కి అప్పల నరసయ్య కుమార శతకం, కుమారి శతకం అనేటటువంటి 2 శతకాలను రాశారు. ఈయన 6వ తరగతి నూతన పాఠ్యపుస్తకం ప్రకారం 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా, 7వ తరగతి తెలుగు వాచకం ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన కవిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక వేమన, పక్కి అప్పల నరసింహం, పోతులూరి వీరబ్రహ్మం, కంచర్ల గోపన్న, మారద వెంకయ్య, కూచమంచి తిమ్మకవి, క్షేత్రయ్య వరదయ్య, రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు, నీలకంఠ దీక్షితులు మొదలైనటువంటి శతక కవులు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవులుగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ కూడా చూసిన మారద వెంకయ్య 6వ తరగతి నూతన తెలుగు వాచకం ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన కవిగా ఇచ్చారు. మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రాశారు. ఈయన 6వ తరగతి నూతన తెలుగు వాచకం ప్రకారం 16వ శతాబ్దం అని, 8వ తరగతి తెలుగు వాచకంలో 17వ శతాబ్దం అని ఇవ్వటం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏనుగు లక్ష్మణ కవి విషయంలో కూడా
7వ తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం 17వ శతాబ్దం అని, పాత 6, 8 తరగతుల ప్రకారం 18వ శతాబ్దం అని ఇవ్వటం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఏనుగ లక్ష్మణ కవి భర్తృహరి రాసినటువంటి సుభాషితాల నుండి తెలుగులోకి సుభాషిత రత్నావళి పేరిట తెలుగులోకి అనువాదం చేసింది ఏనుగ లక్ష్మణ కవి. ఈ ఏనుగ లక్ష్మణ కవి 7వ తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా, 6 మరియు 8వ తరగతి పాత టెక్స్ట్ బుక్ల ప్రకారం 18వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి. ఏనుగ లక్ష్మణ కవి, శేషప్ప కవి, తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందినటువంటి శతక కవులుగా, కవయిత్రిగా గుర్తుపెట్టుకోవాలి. ఏనుగ లక్ష్మణ కవి, శేషప్ప కవి, తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దం. మరి 6వ తరగతి పాత 8వ తరగతి పాత 6వ తరగతి ప్రకారం ఏనుగ లక్ష్మణ కవి 18వ శతాబ్దం కవిగానే గుర్తుపెట్టుకోవాలి. మరి 7వ తరగతి ప్రకారం ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, కరుణశ్రీ, ఏలూరుపాటి అనంతరామయ్య, వసురాయ కవి, ఆర్ వడ్డాది సుబ్బరాయ కవి, సత్యవోలు సుందర కవి, కొండూరి వీరరాఘవాచార్యులు వీరంతా 20వ శతాబ్దానికి చెందినటువంటి శతక కవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనం సూచనలో భాగంగా పక్కి అప్పల నరసయ్య 7వ తరగతి ప్రకారం 16వ శతాబ్దం అని, 6వ తరగతి నూతన పుస్తకం ప్రకారం 17వ శతాబ్దంగా గుర్తుపెట్టుకోవాలి. మారద వెంకయ్య, భాస్కర శతకర్త అయినటువంటి మారద వెంకయ్య 6వ తరగతి నూతన తెలుగు వాచకం ప్రకారం 16వ శతాబ్దం అని, 8వ తరగతి తెలుగు వాచకం ప్రకారం 17వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏనుగు లక్ష్మణ కవి 7వ తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం 17వ శతాబ్దం అని, పాత 6వ తరగతి 8వ తరగతి టెక్స్ట్ బుక్ల ప్రకారం 18వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నూతన 6వ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి కొన్ని శతక పద్యాలను మనం రాగయుక్తంగా పాడుకొని అది ఏ శతకమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యం కరుణశ్రీ 20వ శతాబ్దానికి చెందిన కరుణశ్రీ రాసినటువంటి తెలుగు బాల అనేటటువంటి శతకం నుండి తీసుకోవటం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కరుణశ్రీ రాసినటువంటి తెలుగు బాల శతకం నుండి మరొక పద్యం. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది కరుణశ్రీ రాసినటువంటి తెలుగు బాల శతకం. 20వ శతాబ్దానికి చెందినవారు కరుణశ్రీ. గడిసిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈ పద్యం తెలుగు పూల శతకం, నార్ల చిరంజీవి రాసినటువంటి తెలుగు పూల శతకంలోనిది. 20వ శతాబ్దానికి చెందిన కవి నార్ల చిరంజీవి. తెలుగు బాల శతకం రాసింది కరుణశ్రీ, తెలుగు పూల శతకం రాసింది నార్ల చిరంజీవి. ఇద్దరు కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి కవులుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కథన బీతు చూసి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. మరి ఈ పద్యం వేమన రాసినటువంటి వేమన శతకంలోది. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి.
తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునేయదీపా. ఈ పద్యం తిక్కన మహాభారతంలో చెప్పినటువంటి పద్యం. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి. రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునవు రోషము విడిసిన ఎడ సంతోషింతురు బుధులు హితముదోప కుమారా. ఈ పద్యం కుమార శతకంలోనిది. ఈ కుమార శతకాన్ని పక్కి అప్పల నరసయ్య రాశారు. ఈ పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పక్కి అప్పల నరసయ్య, వేమన 17వ శతాబ్దానికి చెందిన కవులుగా, మరి పోతులూరి వీరబ్రహ్మం కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి కవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరువవలెకీడు నెన్నండు మరువవలెకీడు నెన్నండు మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగవలె సర్వజనములదరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ఇది పక్కి అప్పల నరసయ్య రాసినటువంటి కుమారి శతకంలోంది. పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అంటే కుమార శతకాన్ని రాసింది, కుమారి శతకాన్ని రాసింది పక్కి అప్పల నరసయ్య. ఈ పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దానికి చెందిన కవి. వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందిన కవి. కాళికాంబ సప్తశతి రాసిన పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందిన కవిగా గుర్తుపెట్టుకోవాలి. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. మరి కాళికాంబ సప్తశతి అనేటటువంటి శతకాన్ని పోతులూరు వీరబ్రహ్మం రాశారు. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేగుండొక్క వర్షము వాడిన చేల మేదట కురిసినగాక అంబుదుల కురవంగనేమి ఫలంబు భాస్కర. ఈ భాస్కర శతకాన్ని మారద వెంకయ్య రాశారు. ఈ మారద వెంకయ్య 6వ తరగతి నూతన పాఠ్యాంశం ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన కవిగాను, 8వ తరగతి తెలుగు వాచకం ప్రకారం 17వ శతాబ్దానికి చెందిన కవిగా గుర్తుపెట్టుకోవాలి. నోచిన తల్లిదండ్రికి తనుభవుండొక్కడే చాలు నోచిన తల్లిదండ్రికి తనుభవుడొక్కడే చాలు మేటి చాచనివాడు వేరొకండు చాచిన లేదనకిచ్చువాడు నోరాంచి నిజంబకాని పలుకడనివాడు రణంబులోన మేందాచనివాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మిత్రులారా, ఈ పద్యం దాశరథి శతకంలో కంచర్ల గోపన్న రాసినటువంటి శతక పద్యం.
ఈ కంచర్ల గోపన్న ఆర్ భక్త రామదాసుగా పిలువబడేటటువంటి ఈ కంచర్ల గోపన్న రాసిన శతకమే దాశరథి శతకం. కంచర్ల గోపన్న రామదాసు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి ఈ పద్యాలను అధ్యయనం చేసినట్లయితే చక్కగా పరీక్షా అంశాల్లో వచ్చేటటువంటి అంశాలతో పాటు జీవితంలో నైతిక విలువలు, మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మరి ఈ పద్యాలను చక్కగా శతక పద్యాలను నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.